రైట్. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ. ఈ వివాదం నిజంగా ఇప్పటితో అంతమయ్యేలా కనిపించలేదు అనిపించింది. రీసెంట్ గా చాలా విషయాలు దీనికి తోడుగా ఇంకా ఇంకా దీన్ని ఈ వివాదాన్ని పెంచే స్థాయిలోనే అటు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఆయన మెంటాలిటీ కొంతవరకు గ్యాప్ తీసుకొచ్చిందని అనుకోవాలి. అది ఎక్కడ అంటే అది చాలా సంవత్సరాల నుంచి మొదలు పెడితే చెప్పను బ్రదర్ అని గతంలో ఆడియో ఫంక్షన్ నుంచి మొదలుపెట్టి రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురంలో ఆయన పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్లి ప్రచారం చేయకుండా ఎక్కడో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఆయన అల్లు అర్జున్ గారి ఫ్రెండ్ నంద్యాలకు వెళ్లి ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చినట్టు దాన్ని జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులే కావచ్చు మెగా ఫ్యామిలీలో చాలా తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి అల్లు అర్జున్ గారు. ఎందుకు అంటే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచక పాలనని, ముఖ్యంగా ఈ 5 ఏళ్ల ఎంతో యువత జీవితాలను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పాడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకొకసారి నిజంగానే అధికారంలోకి వస్తే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో, ఆంధ్రప్రదేశ్ ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతుందో అని భయపడుతూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక యుద్ధమే చేశారు. చెప్పాలంటే ఎన్నో మాటలు పడ్డారు వ్యక్తిగతంగా. ఆయన ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ కూడా. సో అన్ని జరిగినా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఆయనకి సపోర్ట్ చేయడం ఏంటి? నిజంగానే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంత అరాచకం జరిగిపోయేదో ఆంధ్రప్రదేశ్ లో అనేది చాలా మంది వ్యతిరేకించి అల్లు అర్జున్ గారిని చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఒక రేంజ్ లో ఆడుకున్నారు ఆయన. సరే, అక్కడతో అయిపోయింది. తర్వాత చాలా విషయాలు పుష్పకి సంబంధించి, పుష్ప 2కి సంబంధించి వివాదాలు తరచుగా వస్తానే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా అనేక సందర్భాల్లో ఈ మధ్యన ఒక చెట్టు నీడలో బ్రతికేటువంటి చాలా మంది ఆ చెట్టు ఆ, ఎంతో నేనే ఎదిగిపోయాను, నా వల్ల ఈ చెట్టు బాగుపడింది అనుకునేటువంటి స్థాయికి అల్లు అర్జున్ గారి మాటలు, ఆయన వ్యవహార శైలి వెళ్ళిపోయిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయనలో ఇండివిజువల్ గా అంటే మెగా ఫ్యామిలీ నీడలో మొదటి సినిమా నుంచి మెగా వారసుడిగా వచ్చినటువంటి ఆయన గత కొద్దేళ్లుగా ఇండివిజువల్ గా వెళ్ళాలనే థాట్ కూడా ఆయనలో కనిపించింది, మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మెగాస్టార్ అనేది ఒక పెద్ద వృక్షం. ఆయన కింద ఎంతో మంది, ఆయన కుటుంబ సభ్యులే కాదు, ఎంతో మంది ఇన్స్పైర్ గా తీసుకుని సినిమా ఇండస్ట్రీనే కాదు ఇతర రంగాల్లో కూడా చాలా మంది ఆయన ఒక రోల్ మోడల్ గా పెట్టుకుని చాలా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారు నేను ఆ ఫ్యామిలీ కాదు అని చెప్పుకోవడం పక్కన పెడితే, ఇక్కడ నేను ఇండివిజువల్ గా నా ఆర్మీ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఇవన్నీ కాంట్రవర్షియల్ మనందరికీ తెలుసు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఒక ఒక ఈవెంట్ కి హాజరయ్యి అక్కడ చిరంజీవి గారి గురించి మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి వినిపిస్తాను, తర్వాత మాట్లాడు. My uncle, who is a megastar, Chanchal, was one of my greatest, who is also one of my greatest inspiration and the person who probably had one of the biggest impacts on me. When you have so many stars like this in the family, it humbles you on some 50. సో ఇదనమాట. అంటే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలా ఇంపాక్ట్ చూపించారు నా మీద, నా కెరియర్ మీద అని చెప్పి. ఎస్, డెఫినెట్గా ఇది ఇప్పుడు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది అల్లు అర్జున్ గారు ఆలోచించుకుంటే చాలు. ఎందుకంటే డెఫినెట్గా అల్లు అర్జున్ అనే వ్యక్తిని నేనైతే మాత్రం ఒక మెగాస్టార్ గారి వారసుడిగానే చూశాను. అంతకు మించి నేను అల్లు అర్జున్ గారు అప్పటికి నాకు పేరు విన్నాను తప్ప పరిచయం, ఐ మీన్ స్క్రీన్ మీద ఎప్పుడు చూసింది లేదు. కాబట్టి మెగాస్టార్ గారి లాగా డాన్సులు వేయగలుగుతాడు, మెగాస్టార్ గారి లాగా మినిమం క్వాలిటీస్తో ఏమంటారు ఫైట్లు కావచ్చు, యాక్టింగ్ కావచ్చు చేయగలుగుతాడు అని ఒక హోప్ క్రియేట్ చేసింది మెగాస్టార్ గారిని చూసి. ఆ హోప్ తోనే అల్లు అర్జున్ గారిని, లేదంటే రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ చూడటం కూడా మొదలుపెట్టింది. ఆయన స్థాయి అంటే ఒక కష్టపడి తన సామ్రాజ్యాన్ని తన చేతులతో, తన కష్టంతో ఒక్కొక్క రాయి ఒక ఇటుక పెట్టుకుని ఆయన ఈ స్థాయికి వెళ్ళారు. అలాంటిది ఆయన దగ్గర నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే డెఫినెట్ గా ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటే తప్ప చిరంజీవి గారు లాంటి వ్యక్తి
వాళ్ళని పుష్ చేయరు, వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయరు అనేది చాలా మంది థాట్. అదే ఉద్దేశంతో నేను అల్లు అర్జున్ గారిని కూడా చూసాను.